Yo, what's up, Mohan? How are you doing? Finally, another day, another session. We're heading for practice. మంచిగా వర్క్ అయిపోయింది 3 గంటలకి. సాయంత్రం అంతా చిల్ అవుతున్నాము. ఇలా ఏం బ్రో మరి రోజు నెక్స్ట్ సెషన్ లాగా పెడతావా? కొంచెం వ్లాగ్ లాగా చేసి ఏమైనా ఇన్ఫర్మేషన్ టిప్స్ ఏమైనా పెడతావా? ఈరోజు వ్లాగ్ చేద్దాం. ఈరోజు కొంచెం ఇన్ఫర్మేటివ్గా. అండ్ మనం నిన్న 130 స్పీడ్ ఏమో లైక్ 130 km/h స్పీడ్ ఏమో అన్నాం కదా, లైక్ సంథింగ్ లైక్ 80 mph. సో ఈరోజు కూడా అట్లా ఆడదాం. అండ్ కొంచెం ఏం చేద్దామంటే చేంజ్ చేద్దాం, లైక్ సేమ్ డిఫరెంట్ షాట్స్, లైక్ సేమ్ స్పీడ్ తోటి కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేద్దాం. ఒక 6 balls ఒకలాగా పెడతాము. గుడ్ లెంత్ కొన్ని, షార్ట్ లెంత్ బౌన్సర్లు కొన్ని, అండ్ స్పీడ్స్ కూడా కొంచెం అటు ఇటు వేరియేషన్స్, లెగ్ సైడ్ కొన్ని, ఆఫ్ సైడ్ పడేలా కొన్ని పెడదాం. అదే డిఫరెంట్ డైరెక్షన్స్ లో చేంజ్ చేద్దాం. డిఫరెంట్ డైరెక్షన్ లో చేంజ్ చేస్తూ లైక్ ఆఫ్ సైడ్, స్ట్రైట్, లెగ్ సైడ్, అండ్ లెన్స్ కూడా చేంజ్ చేద్దాం. లైక్ షార్ట్ లెన్స్, గుడ్ లెన్స్, ఫుల్ లెంత్ అట్లా చేంజ్ చేసుకుంటూ లైక్ డిఫరెంట్ షాట్స్ ఆడదాం. ఎప్పుడు ఏ షాట్ ఆడాలి, ఏ బాల్ వచ్చినప్పుడు ఏ విధంగా చూస్ చేసుకోవాలి, నాకు కూడా ఒక లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది బేసికలీ. సో ఆ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ లో మనం కూడా షేర్ చేసుకోవచ్చు అవతల వాళ్ళతో. మంచి ట్రాఫిక్ ఉంది, క్లైమేట్ చల్లగా ఉంది, బయట వెదర్ వేడిగా ఓ మక్కంకి వేసుకొని తిందామా కాల్చుకొని. మనం పల్లీలు ఉడకబెట్టుకున్నాం, అవ్వలేదు ఈరోజు. మరి పోస్ట్ వర్కౌట్ సెషన్ కింద కార్న్ ఒకటి ఉడకబెట్టుకొని తిందాం. అయితే కార్న్ బాయిల్ చేసుకుందాం. ఓకే గైస్, విల్ సీ యూ అట్ బ్యాటింగ్ కేజ్. యా, ఇదే మన నెట్ ప్రాక్టీస్ చేస్తుంది ఈరోజు. మనం బుక్ చేసుకుంది 11 నెంబర్. సో ఇట్లా మొత్తం 15 డిఫరెంట్ నెట్స్ ఉంటాయి. ఆ పక్కన 5 ఉంటాయి, ఈ పక్కన 5, ఈ పక్కన 5. బట్ ఆ 5 ఏంటంటే స్మాల్ వన్స్, ఇవి పెద్దవి ఎక్సెల్ అని చెప్తారు దీంట్లో. మేము మోస్ట్లీ ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే దీంట్లోనే, ఈ ఎక్సెల్ దాంట్లో. అండ్ ఈ ఎక్సెల్ దాంట్లో మనం చూస్ చేసుకోవచ్చు మెషిన్స్ కావాలి అవుతా అని చెప్పేసి. ఆ మిగతా 4 ఏంటంటే మెషిన్స్ ఉన్నాయి. దీంట్లో మెషిన్ ఉంటుంది. సో ప్లగిన్ చేసేసి పవర్ కార్డ్ని, కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి బేసికలీ. సో ఇది లెఫ్ట్ అండ్ రైట్, ఇక్కడ వీల్స్ ఉంటాయి కదా, ఈ 2 లెఫ్ట్ అండ్ రైట్ వీల్స్ ఉంటాయి. ఆ వీల్స్ అని అన్నట్టు మనం డైరెక్షన్ సెట్ చేసుకోవచ్చు. బేసికల్ ఆ రెండింటిని ఈక్వల్గా పెట్టాలి మోస్ట్ ఆఫ్ ది కేసులో. ఇదేంటంటే స్పీడ్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ స్పీడ్ కూడా పెట్టుకోవచ్చు. మోస్ట్లీ మేము ఏంటంటే 80 to 90 మధ్యలో, 70 to 80 or 80 to 90 మధ్యలో ఇంక్లైన్ డిక్లైన్ చేసుకోవాలి బేసికలీ. మన లెంత్ సెట్ చేసుకోవడానికి ఇప్పుడు లైన్ ఓకే, బట్ లెంత్ సెట్ చేసుకోవడానికి మనం కింద అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా మళ్ళీ టైప్ అవ్వాలి. సో ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ 130 ఆ స్పీడ్లో ఆడుతున్నాం. మోస్ట్లీ ఫుల్ అండ్ బాల్. సో మోస్ట్లీ డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తాం. అది సో మోస్ట్ ఆఫ్ ది బాల్స్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మనకు ఫుల్ లెంత్లో పెట్టుకోవడం, మోస్ట్ ఆఫ్ ది బాల్స్ డ్రైవ్ ఆడడానికి ట్రై చేస్తున్నా. అట్లీస్ట్ లాఫ్ట్ కూడా చేయట్లేదు, మోస్ట్లీ డ్రైవ్ బాల్స్, ఎందుకంటే నాకు ఫుల్ లెంత్లో వస్తున్నాయి కాబట్టి. సో ఇందాక 130 అట్లా అన్నాం కదా, ఇప్పుడు 135 అట్లా పెట్టినాము. సో చూద్దాం ఎట్లా వస్తుంది స్పీడ్. సేమ్ లైక్ ఫుల్ అండ్ బాల్సే డ్రైవ్ ఆడతా, నో ప్రెషర్. సో 135 అట్లా వస్తుంది. సో
లెంత్లో వస్తుంది. లైక్ ఇప్పటిదాకా ఫుల్ లెంత్లో వచ్చినాయి, మంచిగా డ్రైవ్స్ చేసినాం, కొన్ని ఆఫ్ ఫుడ్ చేసినప్పుడు గుడ్ లెంత్లో వస్తుంది. మోస్ట్లీ డిఫెండ్ చేసుకొని ట్రై చేద్దాం. బౌన్స్ కూడా కొంచెం లైక్ డిఫరెంట్గా బౌన్స్ అవుతుంది. లైక్ కొన్నిసార్లు బౌన్స్ అవుతుంది, కొన్నిసార్లు బౌన్స్ అవ్వట్లేదు. బేస్ బాల్స్ కదా మనం ఆడే బేసికల్లీ. సో అదే కొన్ని డిఫెండ్ చేయడానికి ట్రై చేసిన, కొన్ని బౌన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన, బౌన్స్ రావట్లేదు. సో అందుకే అట్లీస్ట్ పుల్ చేద్దామని పుల్కి వెళ్ళిపోయాను. సో ఇది యాక్చువల్గా మేము ప్రాక్టీస్ చేసే బేస్ బాల్స్ తోటి, మన క్రికెట్ బాల్స్ తోటి కాదు, బేస్ బాల్స్ తోటి. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, సేమ్ లైన్ సేమ్ లెంత్, బట్ ఏం చేసినాం అంటే లైన్ చేంజ్ చేసినాం కదా, కొంచెం దాన్ని టిల్ట్ చేసినాం. సో ఇప్పుడు ఆఫ్ సైడ్ టిల్ట్ అయిపోతుంది, బాల్స్ అని ఆఫ్ సైడ్ కట్ అయిపోతుంది, ఎందుకంటే మనం దాన్ని యాంగిల్ కొంచెం ఆఫ్ సైడ్ చేసినాం కాబట్టి. సో అందుకే బాల్స్ అయినా డీవియేట్ అయిపోతున్నాయి. బాల్ వచ్చి బాల్ బ్యాట్ రివర్స్లో తగిలిన అటు తగిలింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 85 to 95 miles per hour పెట్టినాం, అంటే ఆల్మోస్ట్ లైక్ 135 140 ఉండొచ్చు. సో కెరియర్లో ఎప్పుడు ఇంత ఫేస్ అయితే ఫేస్ చేయలేదు, బట్ విల్ సీ. ఇట్స్ ఫైన్. మజా వస్తుంది బ్యాట్ మిడిల్ అయిన ప్రతిసారి. ఎట్లా అనిపించింది బ్రో 140? Too much, bro. That would be fun. Yeah, it's fun when బాల్ ఎప్పుడైనా కనెక్ట్ అయినప్పుడు ఫన్నే ఉంది. బట్ కొన్నిసార్లు నాకైతే బాటమ్ హ్యాండ్ ఆడినప్పుడు ఈ హ్యాండ్ మొత్తం ఇట్లా వైబ్రేట్ అయిపోతుంది. బట్ బాల్ మిడిల్లో కనెక్ట్ అయిపోయి కొన్ని బాల్స్ కనెక్ట్ అయినాయి, ఎప్పుడు ఆడలేదు అంత పేస్ తోటి. జస్ట్ నేను ఏంటంటే జస్ట్ ఆ పేస్ని కనెక్ట్ చేస్తే చాలు. లైక్ ఈదర్ డిఫెండ్ చేద్దాం, ఛాన్స్ ఉంటే పుష్ చేద్దాం, డ్రైవ్స్ ఆడదాం, లేదా హిట్ చేద్దాం అన్న థాట్ ప్రాసెస్లో ఉంటే. బట్ మజా వచ్చింది. మోర్ ఓవర్ లైక్
మనం నార్మల్గా స్లో వచ్చినప్పుడు బాల్స్ లైక్ తక్కువ స్పీడ్ ఎట్లుంటుంది అంటే మనం ఎక్కువ పవర్ జనరేట్ చేయాల్సి వస్తుంది. బట్ దీంట్లో అట్లా కాదు. దీని లైక్ స్పీడ్ వచ్చినప్పుడు బెనిఫిట్ ఏంటంటే బాల్ని అబ్జర్వ్ చేయాలి, అబ్జర్వ్ చేసి జస్ట్ నువ్వు బాల్ని కనెక్ట్ చేసినా చాలు, లైక్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే కనెక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద పవర్. బట్ మజా వచ్చింది నిజంగా. ఎంత మనం 140 లైక్ 140 ఆల్మోస్ట్ 140 అట్లా పెట్టుంటా కదా. 140 రేంజ్ లో పెట్టినాం. 140 ఇక్కడ ఎవరు వేయరు అనుకుంటా కానీ అసలు 140 కష్టం అంటే నేను ఆడిన లెవెల్లో 140 అసలు ఇంపాసిబుల్. లైక్ 120 125 ఐ థింక్ 120 125 నాట్ మోర్ దెన్ 125. అసలు 125 కంటే అసలు ఎక్కువ లేకుండే. మోస్ట్లీ 120 అరౌండ్ 120లోనే వస్తుండే అప్పుడు నేను ఆడినప్పుడు ప్రొఫెషనల్ లెవెల్లో. బట్ యా నిన్న ఆల్మోస్ట్ నిన్ననేమో 130 అట్లా ఆడినాం. ఈ రోజు 130 ఆడుతుంటే ఓకే యూస్ టు అయిపోయినా. ఈ రోజు 140 135 140 ఆడుతుంటే లైక్ ఓకే అంటే అన్ని కనెక్ట్ అవ్వట్లేదు బట్ స్టిల్ మజా వచ్చింది. నైస్. గ్రౌండ్ లో ఆడితే స్పిన్ బాల్ అవుట్ వచ్చేస్తారు. స్లోయెస్ట్ డెడ్లీ బాల్ వేసినామంటే అంటే అవి కూడా నేర్చుకోవాలి మనం. మెషిన్ తోనే కాకుండా స్పిన్ కూడా నేర్చుకోవాలి. బట్ యా పేస్తో ఆడినప్పుడు మాత్రం నిజంగా మజా వచ్చింది కనెక్ట్ చేసిన ప్రతిసారి. సో అది సీ ద నెక్స్ట్ వన్.